ఏంటి సార్ ఎన్ని రోజులు మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి వాళ్ళు నార్మల్గా రావాలంటే? పేషెంట్ కొంచెం కోఆపరేట్ ఉంటే లోకల్లోనే చేసేస్తుంటాం యూజువల్గా సర్జరీ అనేది. మొత్తం లోకల్గానే ఇచ్చేసి ఇమీడియట్ 1 అవర్లో డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా సెకండ్ డే నుంచి వాళ్ళ పనులు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది ఈ వారికోస్ సీల్ అనగానే వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మా శుక్రకణాల కౌంట్ ఇంప్రూవ్ అవుతుందా? ఎందుకంటే ఇవి చచ్చిపోతున్నాయి అన్నారు కదా సార్, మరి ఇంప్రూవ్ అవుతుందా? అది ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేసేది మెయిన్గా శుక్రకణాల కౌంట్ కంటే కూడా పెయిన్ కోసం. సో పెయిన్ కోసం సర్జరీ చేస్తాం కాబట్టి పెయిన్ మంచిగా తగ్గిపోతుంది, 100% తగ్గిపోతుంది. శుక్రకణాల కౌంట్ అనేది డిపెండ్ ఏంది అంటే ఒకవేళ శుక్రకణాల కౌంట్ నిజంగానే ఈ రూట్లో వచ్చి చచ్చిపోతుంటే కనుక ఇంప్రూవ్మెంట్ అయితే కానీ శుక్రకణాల కౌంట్ ఇక్కడ తక్కువ ఉంది అనుకోండి, అది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సంతానం లేని సమస్యకి ఇది ఒక కారణం కానీ ఇదే కారణం కాదు. ఓకే, ఒకవేళ అట్లాంటి దానికి కూడా కావాలంటే మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్ కూడా ఉంది. దీనికి ఏం చేస్తామంటే ఒక చిన్న ముక్క పరీక్ష తీసేసి అసలు శుక్రకణాలు ప్రొడ్యూస్ చేసే మదర్ సెల్స్ ఉన్నాయా లేదా అనేది కనుక్కుంటుంటాం. దాన్ని బట్టి మనం చేసుకుంటాం.